డాక్టర్ వంతల వెంకన్న గారు, హరిప్రసాద్ గారు ప్రతి ఒక్కరికి పరిచయం చేయడం జరుగుతున్నది. ఆ కృష్ణయ్య గారు వేదిక వద్దకు వస్తున్నారు. వారందరినీ పరిచయం చేసుకుంటూ నాయకులందరినీ పరిచయం చేసుకుంటూ వేదిక వద్దకు తీసుకుని రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ డైరెక్టర్ మన పాలనేక సంఘం అధ్యక్షుడైనటువంటి సర్వన్ నాయుడిని వేదిక నిర్వహించబోతున్నాను. వేదిక నిర్వహిస్తున్నాను. రామాయణ వేదిక
శ్రీనివాస్ రెడ్డి గారికి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. మన అనంతపురం జిల్లాలో 2 ఎంపీలు తీసేవంటే గతంలో కూడా గత ఎన్నికల్లో కూడా 2 బీసీలు కావడం జరిగింది. మెజారిటీ స్థానాలు విభజన స్థానాలు కూడా బీసీకే కేటాయించడం జరిగింది. అంతేకాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు వాళ్ళు దాదాపు 50 కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బీసీ వారికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి దానికి నిధులు సమకూర్చి బీసీ ద్వారా అభ్యున్నతికి ఎంతో పాటుపడడం మనం చూస్తున్నాం. మనం చెప్పుకోవాలనుకుంటే మన కృష్ణయ్య గారు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీసీ సోదరుల కోసం ఏ చిన్న సమస్య వచ్చినా కూడా హైదరాబాద్ వాడబడి ప్రతి చిన్న సమస్యతో నిత్యం 365 రోజుల్లో దాదాపు 300 రోజులు కన్నా కార్యక్రమాలు చేపట్టిన ప్రత్యక్షంగా చూశారు. అలాగే లక్ష్మీ సంస్థానికి చెందిన కూడా గోపాలకృష్ణ గారికి కూడా బీసీ కమ్యూనిటీ వ్యక్తిగా పార్టీ అధిష్టానం గుర్తించి ఆదేశం ఇవ్వడం జరిగింది. మనము అసెంబ్లీ పంపించాలని చెప్పి కృష్ణారాయణ గారికి ముఖ్యమంత్రి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు బీసీలకు జరుగుతున్నటువంటి న్యాయం ఏ విధంగా ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి సింహభాగాన్ని ఏ విధంగా ముందు పెట్టాలని 2 భాగాలుగా చేయించవచ్చు. ముఖ్యంగా ఈరోజు దాదాపు ఈరోజు 25 ఎంపీ సీట్లు 175 ఎమ్మెల్యే సీట్లు 200 సీట్లు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల కోసం 100 సీట్ల కేటాయించిన ఘనత ఎవరికైనా దక్కుతారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దాదాపు డీబీటీ ద్వారా అంటే పట్టణంలోకి 2,80,000 కోట్ల డబ్బులు ప్రజలకు ఇస్తే దాదాపు 1,40,000 కోట్లు బీసీలకే చెందిననే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంటే ఆర్థికంగా సుస్థిరత రావాలంటే ఖచ్చితంగా బీసీలు ఎక్కడైతే బలంగా ఉంటారో అక్కడ మాత్రమే రాజ్యం బాగుంటుందని పూర్వకాలం నుంచి నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. ఈరోజు బీసీలను ఓటర్లుగా చూసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎక్కడ బీసీనే ఎన్నుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడని సందర్భంగా మీకు తెలియజేస్తారు. బీసీ సోదరులకు ఆహ్వానం పలుకుతూ బీసీ సోదరులుగా బాగా గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీ సోదరులు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచారు. అలాంటి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచినటువంటి బీసీ సోదరుల వెన్ను మించినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోండి. ఈ బీసీ సోదరులకి వెన్నెముకగా నిలిచినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తుపెట్టుకోండి. బీసీ సోదరులను గుర్తించి నాకు తెలిసి స్థానిక సంస్థల వార్డు సభ్యుల దగ్గర నుండి
పార్లమెంట్ పంపించే సభ్యుల వరకు కూడా బీసీలకి రిజర్వేషన్ మించి ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈవెన్ నామినేటెడ్ పదవులలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సోదరులు నామినేషన్ మీద ఇచ్చే వర్కులలో కూడా బీసీ సోదరులకు ప్రాతినిధ్యం ఇచ్చే పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని మీరు సుమారు బీసీ సోదరులు గుర్తెరిగి ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు తెలియజేస్తా ఉందా, మమ్మల్ని వాడిపోయి వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ తెలియజేస్తా ఉందా అన్నది వారు బీసీ సోదరులు గమనించాలని చెప్పి బీసీ సోదరులు తెలియజేస్తా ఉన్నా. నాకు గుర్తెరిగి మా ప్రాంతంలో బీసీ అధికంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం కదిరి నియోజకవర్గం, ఈ కదిరి నియోజకవర్గంలో నాకు తెలిసి 2008లో కూడా బాలయ్య వారిని పక్క వాళ్ళని ఓసీటీ వస్తువుల్లో ఉన్న వాళ్ళని లేదు వీళ్ళని పెద్దగా బీసీలో తీసుకురావాలని శ్రమించి బీసీలో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేది ఒక మాట పేదల పక్షాన బీసీల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ఎవరైనా ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే. ఆ జగన్మోహన్ గారు రాజశేఖర రెడ్డి గారు అనేది ఒక మాట గుర్తించడం చూడాలా. పేదల పక్షాన నిలబడే పార్టీ, పేదల పిల్లల కోసం నిలబడే పార్టీ, పేదల కుటుంబాల కోసం నిలబడే పార్టీ అది ఎవరైనా ఉన్నారంటే మీ గురించి క్షుణ్ణంగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. మన పిల్లలు బీసీలో పిల్లలు ఈ రోజు అత్యున్నతమైన చదువులు చదువుకుంటున్నారు అంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర గారు ఫీజు రియంబర్స్మెంటే. ఆయన వేసిన ఒక అడుగు ముందుకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి ఆ సోదరులు బీసీ సోదరుల పిల్లలకి అందరికీ ఫీజు రియంబర్స్మెంట్, వసతి సౌకర్యంగా విద్యా దీవెనతో సహాయిస్తూ బీసీలు వెన్నెలుతుంది నడిపిస్తున్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పిన మాటలు నిలబెట్టుకోకుండా బీసీలకు మోసం చేసినటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారిని ఆ ఇద్దరిని ఒక మాట బ్యారేజ్ వేసుకొని ఎవరి మేలు ఎవరి కీడుని గమనించి మీరు ఒక మాట ఆలోచించి బీసీ సోదరులారా ఒక మాట చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అధికారం నుంచి రాజ్యాధికారం ఇచ్చిన తర్వాత మా మాటని ఖండించి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే వేదిక అలంకరించిన మన హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మ గారికి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ గారికి, బీసీ జాతీయ సంక్షేమ మంత్రి డాక్టర్ వసంత విక్రమ గారికి, ఎన్నికల ఇన్ఛార్జ్ జువ్వాడ శ్రీనివాస రెడ్డి గారికి, ఎస్ఎమ్మెల్యే అత్తా ప్రకాశ గారికి, మన వజ్రభాస్కర్ రెడ్డి గారికి, అలాగే వేమల వేదిక గారికి, డిఎస్పీ వేణుగోపాల్ సార్ గారికి, తుమ్ము భాస్కర్ గారికి, యోగా ప్రయాజ్ గారికి, అలాగే వేదిక అలంకరించిన వేరున విశ్వనారాయణ గారికి, బీసీ లీడర్లు రామాయణ గారికి, అలాగే జగన్ ఎంపీ జగన్, అలాగే వేదిక అలంకరించిన బీసీ లీడర్లందరికీ పేరు పేరున నేను చేసిన బీసీ సోదరులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గడిచిన 75 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల జరిగిన అభివృద్ధి సంక్షేమ పాలన బీసీలకు అందించిన ఘనత మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే. బీసీల పార్టీ అని ఈ తెలుగుదేశం పార్టీ ఏదో ఉదాహరణ ఉంటుంది కానీ మన బీసీలకు చేసింది ఏమీ లేదు, ఒక శూన్యం తప్ప. అలాగే బీసీ మైనార్టీ సోదరులకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత మన దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. అలాగే 4% రిజర్వేషన్ కొనసాగిస్తూ వచ్చిన ఘనత మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. ఆ 4% రిజర్వేషన్ వల్ల ఎంతో మంది గ్రూప్ ఎంతో మంది ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు. కాబట్టి దయచేసి బీసీ సోదరులారా, మా మండల సోదరులు కూడా గుర్తించి రాజ్యాధికారం కల్పించిన మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలో 4 మున్సిపల్ చైర్మన్లు, అలాగే ఎన్నో కార్పొరేషన్ డైరెక్టర్లు, ఎన్నో పదవులు ఇచ్చిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే వాల్మీకి సోదరులు కూడా పోయే శాంతమ్మ గారికి ఈరోజు ఎంపీ కట్టించారు, ఎమ్మెల్సీ కట్టించారు. అలాగే మనం రామచంద్రెడ్డి గారు కూడా ఒక మాట ఇచ్చారు, ఈసారి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే పెట్రోల్ ప్రత్యేకంగా పత్రాలు ఆర్డర్ చేస్తామని మాట ఇచ్చారు. అలాగే ఇక్కడ బీసీ చేనేత కార్మికులు మొత్తం చూపించిన మన ప్రియతమైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి బీసీ ఐకమత్యమే మహాబలం, తెలుసుకుంటే మన బీసీ సోదరులు
జిల్లాలందరూ ఏకతారిగా నిలబడి ఒక చోట నిలబడి మన బలం ఏంటో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం తోడుగా నిలబడతాం. మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి మనం సీఎంగా చేస్తున్నాం. బీసీ సోదరులారా ఒక ఓటు చెప్పి ఓటు సంతమ్మ గారికి ఒక ఓటు ముఖ్యం గారికి 1,00,000 ఓట్లతో సంతమ్మ గారికి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా సవాలు కోరుతున్నాను. అలాగే మబ్బులు గారికి కూడా 30,000 ఓట్లు గెలిపించి సభాముఖంగా కోరుతున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు బీసీలకు ఈ రాష్ట్రంలో ఏ దేశంలో లేని విధంగా పెద్దలుగా వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు నిరంతరం ఈ జిల్లాలో ఒక పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ గారు, ఒక మంత్రిగా ఉషశ్రీ చరణ్ గారు, శంకరనారాయణ గారు, ఎంతో మంది అభ్యర్థులు ఈ రోజు బీసీలకు పెద్ద ఎత్తున లోక్సభలో అసెంబ్లీలో స్థానాలు కల్పిస్తూ నామినేట్ పదవుల్లో కూడా 50% బీసీ ఎస్సీ మైనార్టీకి ఇవ్వాలని చెప్పి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి రాష్ట్రం అమలు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తప్పదు. కాబట్టి బీసీలందరూ గ్రహించాలి. బీసీలు నా బీసీలు అని చెప్పి ఎవరైతే గతంలో ప్రభుత్వం అధికారంలో ఉండి బీసీలకు కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకున్న తెలుగుదేశం పార్టీని మీరు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా బీసీలకు నిజంగా న్యాయం జరిగే పార్టీ, బీసీలకు గౌరవించే పార్టీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ ఎన్నికలు జరిగిపోతున్నాయి. ఈ నెల 19 ఎన్నికలు బీసీలందరూ ఏకమై మీ ఐకమత్యాన్ని దాటి ఈ రాష్ట్రంలో మరొకసారి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకొచ్చి ప్రజల పాలన కోసం పనిచేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా ఈ నెల 19 ఎన్నికల్లో మన యొక్క పార్లమెంట్ అభ్యర్థి పోయే శాంతమ్మ గారికి, అదేవిధంగా కల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మబ్బూల్ గారికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు బడుగు బలహీన వర్గాలకు, ఉన్నత కుటుంబాలకు జరుగుతున్న ఎన్నికలు, అన్యాయానికి న్యాయానికి జరుగుతున్న ఎన్నికలు, అభివృద్ధి సంక్షేమానికి అదేవిధంగా చెప్పిన మాటని మోసం చేసిన ప్రభుత్వాలు జరుగుతున్న ఎన్నికలు. ఈ రోజు ఏ ఎన్నికల్లో మనం ఒకటే ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం ఏ విధంగా ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టి ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రభుత్వం అమలు చేసి ఈ రోజు చెప్పిన మాటని నిలబడి మడమ తిప్పకుండా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా కూడా నేను నా యొక్క ప్రజలకు చెప్పిన ఈరోజు పట్టణంలో ఈ యొక్క సభను చూసిన తర్వాత నిజంగా ఈ బీసీ సభను నిర్వహిస్తాము అని చెప్పేసి ఆ యొక్క బిడ్డ హరిప్రసాద్ చెప్పిన తర్వాత నిజంగా మనకు చాలా తక్కువ టైం ఉంది. ఒక రోజులోనే బీసీలందరినీ కూడా ఒక పార్టీని తీసుకురావాలంటే నిజంగా అది చాలా కష్టమైన పనులు అనుకున్నా. నిజంగా బీసీ సోదరులు ఎవరైతే ప్రతి నియోజకవర్గంలో ఉన్నారో ప్రతి బీసీ బిడ్డ కాలం చేసి తెలిసిన తర్వాత ప్రతి బిడ్డ మా యొక్క విన్నపాన్ని వాళ్ళు గుర్తించి ఇక్కడికి రావడం నిజంగా చాలా గర్వకారణం. ముఖ్యంగా ఈ సభకు వచ్చేసినటువంటి మన గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణ గారికి, అదేవిధంగా హిందూ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మన శాంతమ్మ గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మబ్బూల్ గారికి, అదేవిధంగా ఈ వేదిక అలంకరించినటువంటి మన యొక్క బీసీ సోదరులైనటువంటి మా దశరథ నాయుడు గారికి, అదేవిధంగా
సందర్భంగా దానికి మాట్లాడుతూ అదేవిధంగా అక్బర్ అసెంబ్లీకి పంపించి మన జగన్మోహన్ రెడ్డి